డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా సువార్తను పంచుకుంటుంది. ఈనాటి ఇన్ టచ్లో ఒక వాగ్దానము నెరవేర్చబడుట. వచనంలోని ఒక వాగ్దానమును తెలుసుకోవడం ఒక విషయము, దానిని అనుభవించుట మరొక విషయం. కనుక దేవుని వాగ్దానములను గురించి మాట్లాడుకుంటున్నప్పుడు బైబిల్ నిండా అవే ఉన్నాయి. చాలామంది 40,000 ఉన్నాయని చెప్పడం గురించి మాట్లాడుతున్నాం. 32,000 8,000 చెప్పుకోవడం. గతంలో చెప్పుకున్నట్లుగా ఎన్ని ఉన్నాయనేది ముఖ్యం కాదు. కానీ నిజం ఏంటంటే దేవుడు చేసిన ప్రతి వాగ్దానమును నెరవేర్చాడు. ఎన్నడూ ఒకటి కూడా మర్చిపోలేదు. ఆయన వాగ్దానములు 2 విధాలుగా వస్తాయి. ఒకటి షరతులతో కూడినవి, అంటే అర్థం ఆయన ఏదో ఒకటి జరగడం లేదా జరగకూడదన్న షరతుల మీద వాగ్దానమును చేస్తాడు. తర్వాత షరతులు లేని వాగ్దానం చేస్తాడు, అంటే అర్థం ఏదైనా జరుగుతుందని వాగ్దానమును చేస్తాడు. పరిస్థితులు ఎలా ఉన్నా అది జరుగుతుంది, ఏదైనా అది మారదు. మనము జీవించడానికి కావలసిన వాగ్దానములను ఇవ్వాలనే అనుకునే, మనల్ని ప్రేమించే అద్భుతమైన దేవుడు ఆయన. దాని గురించి ఒక్క నిమిషంగానే ఆలోచించితే చాలామంది తమ ప్రార్థనలకు దేవుడు జవాబు ఎందుకివ్వడని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక రెండవది, సందేహిస్తారు. తమ పిటిషన్కు దేవుడు జవాబిస్తాడని సందేహించడానికి ఉన్న మొదటి కారణాల్లో ఒకటేంటంటే దానికి వారి వద్ద ఎలాంటి పునాది ఉండనందునే. అంటే వాళ్ళు అడుగుతారు, అది ఫీల్ అవ్వడం, నిరీక్షించడం, కోరుకోవడం అనే విషయమే. పునాది అనేది ఉండదు. ఏదైనా ఏరియాలో దేవుని మార్గదర్శనాన్ని అడిగితే మీరు, లేదా మీ జీవితంలో మీకు కావలసిన ఏదైనా మీరు వినండి, దానికి మీరు పునాదిని వెయ్యాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు అందులో లంగర్ వేసి ఉండగలగడానికి దేవుని వాగ్దానం మీకు కావాలి. దేవుని వాక్యంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. అలాగే మీకు నాకు అవసరమైన ప్రతి ఒక్క అవసరతకు ఒక వాగ్దానం ఉంది, ఇక్కడ ఉంది. కనుక ఈ సందేశంలో నేను చేయాలనుకునేది ఇదే. ఒక కథని యూస్ చేస్తాను. పాత నిబంధనలోని ఒక ఈవెంట్ని మీకు చూపించడానికి ఒక ట్రాక్లా దేవుడు ప్రార్థనకు జవాబు ఇలా ఇస్తాడు. ఆయన ఎలా తన వాగ్దానాలతో డీల్ చేస్తాడు. ఆయన షరతులు లేని వాగ్దానాలను చేస్తాడని చెప్పుకున్నాము. అవి ఆ విధంగానే ఉంటాయి, దానిని ఏదీ మార్చలేదు. కనుక మిమ్మల్ని ఆ ట్రాక్ నుంచి తీసుకువెడతాను. ఇప్పుడు మీరు ఎన్నడూ ఈవెంట్స్ని గురించి వినలేదని అనుకోవడం కాదు. మీరు ఏం చూడాలని అనుకుంటున్నాను అంటే ఈ సినారియోలో అబ్రహాంతో ఒకదాని తర్వాత మరొక సిద్ధాంతాన్ని చూడాలన్నదే. కనుక ఇప్పుడు మనం మొదటి నుంచి ఆరంభిద్దాం. అందరూ బైబిల్స్ని తెరిచి ఆదికాండము 12వ అధ్యాయాన్ని చూడండి. ఈ భాగాన్ని చదువుదాం. ముందుగా అయితే ఈ మొదటి కొన్ని వచనాలలో దేవుడు అబ్రహామునకు ఇచ్చిన ఎంతో స్పష్టమైన వాగ్దానమును నేనిప్పుడు చదువుతున్నాను. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు లేచి ఈ దేశము నుండియు నీ బంధువుల వద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించువారిని శపించెదను. నీ యందు, ఆయన అంటున్నాడు, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో చెప్పాను. ఇక్కడ అబ్రహాముకు దేవుడిచ్చిన 8 ఫోల్డ్ షరతుల్లేని వాగ్దానం ఉంది. ఇప్పుడు మీరు ఇది చూడాలి. ఈ మనిషి యొక్క జీవితంలో ఏం జరుగుతుందో గమనించండి. ఎందుకంటే దేవుడు ఈ వాగ్దానములన్నిటినీ నెరవేర్చడానికి ముందు చాలా సమయం గడుస్తుంది గనుక. దేవుని యొక్క ఉత్తమమైన వాగ్దానాలను మన జీవితంలో మిస్ చేయడానికున్న కారణాలలో ఒకటేంటంటే ఆయన టైం మన స్కెడ్యూల్తో కలవనందునే. అవును, నిజమే. మనం చూస్తాం ఇక్కడ వచనపు ఈ భాగంలో మనకది చూపించే పర్ఫెక్ట్ ఉదాహరణ ఉంది. 12 ఇంకా 22వ అధ్యాయానికి మధ్యలో ఏమవుతుందంటే ప్రజలు దేవుని వాగ్దానాల కొరకు వెయిట్ చేయడానికి సిద్ధపడనప్పుడు ఏం జరుగుతుందో, విషయాలను వాళ్ళు తమ చేతిలోకి తీసుకుంటే ఫలితంగా ఏమవుతుందో అన్నది. కనుక మనం దీన్ని చూద్దాం. మీ నోట్స్లో ముందుగా మీరు రాసుకోవాలన్న విషయం సింపుల్గా ఇదే. అదేంటంటే దేవుని వాగ్దానములు స్పష్టంగా చెప్పబడ్డాయి. అంటే దేవుడనడు మీతో ఇలా అనడు, నేను ఇదిగో దీని గురించి ఆలోచిస్తున్నాను, లేదా ఇలా అనడు, మీరు దీన్ని లెక్కించుకోండి, లేదా ఇలా కూడా అనడు, చూడండి ఇదిగో మీరు చేయాలనుకునేది ఇదిగో ఇదే, మీరే తెలుసుకోండి. దేవుని వాగ్దానములు క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. దేవుని వాక్యంలో అనిశ్చయమైన నీడలాంటి అస్పష్టమైన ఒక్క వాగ్దానం ఉండదు. కనుక అందువలన ఆయన దాన్ని ఎంతో స్పష్టంగా చేస్తాడు. వచనంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు అబ్రహాంకు ఎలా అన్వయించబడ్డాయో అలాగే మనకు అన్వయించబడతాయి. చూడండి, నేను క్రిస్టియన్గా చాలా కాలం కాలేదు. దానికి దీనికి సంబంధం లేదు. దీన్ని జాగ్రత్తగా చూడండి. ఆయన మనలోని ప్రతి ఒక్కరిని షరతులు లేకుండా ప్రేమిస్తాడు. షరతులు లేకుండా అంటే మనలోని ప్రతి ఒక్కరికి బెస్ట్దే ఇవ్వాలంటాడు. మన జీవితంలోని ప్రతి విషయం ఆయన వాగ్దానాల్లో ఉంటుంది. ఎందుకంటే మీ జీవితం కొరకు ఆయనకు ఒక సంకల్పం ఉంది. కొన్నిసార్లు ప్రజలకి ఈ ఐడియా ఉంటుంది, నేను అసలు ఎవరిని, దేవుని వద్ద నా జీవితం కొరకు ఏ సంకల్పం ఉండదు అని. కాదు, ఉంటుంది. మీరు ఆయన మాటలు వినడం లేదు. ఆయన దగ్గర ఒక ప్లాను, సంకల్పం ఉన్నాయి. మీ ద్వారా ఆయన ఏదో సాధించాలనుకుంటున్నాడు.
కనుక ఆయన చేసే మొదటి పని ఏంటంటే తన వాగ్దానాలను చాలా స్పష్టంగా చేస్తాడు. అయితే మీరు గమనించాల్సిన రెండో విషయం ఇదే. అదేంటంటే దేవుని యొక్క వినండి, ఆయన వాగ్దానములతో పాటు స్పష్టమైన మార్గదర్శనం ఉంటుంది. ఉదాహరణకు దేని గురించైనా మీరుగానే ఆయన మనస్సుని హృదయాన్ని వెతుకుతుంటే ఆయన అంటాడు, మీరు చేయాల్సింది ఇదిగో ఇదే. దేవుడు ఎన్నడూ మీరుగా దేనినైనా తీసుకునేలా వదిలివేయడు. చూడండి, ఈ 6వ వచనంలో బైబిల్ ఏముంటోందంటే, అప్పుడు అబ్రహాము షేకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరున్న సింధూర వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. ఎందుకంటే ఆ స్థలాన్ని వెతుక్కుంటూ ఆ దేశ సంచారము చేశారు. అక్కడ ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. వాళ్ళు దేవుని మార్గదర్శనాన్ని అనుసరించలేదు. ఆ తర్వాత అతని వాగ్దానాన్ని గౌరవించి అక్కడి నుంచి మార్గదర్శనాన్ని అనుసరించారు. అప్పుడే కనానీయులు ఆ దేశంలో స్థిరపడ్డారు. మీకు గుర్తుందా? కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, హెబూసీయులు, ఆ హిత్తీయులందరూ వాళ్ళంతా దేవుని ప్రజల శత్రువులే. కనుక ఆయన ఇక్కడ అతనితో అన్నాడు ఏమనంటే, నేను నీతో పాటు ఉంటాను అని. కనుక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మనలను ఏం చేయమన్నా సరే ఆయన మార్గదర్శనం చేస్తాడని గుర్తిస్తాము. తర్వాత అసలు ప్లాన్ చేసుకునే నిర్ణయాలు తలెత్తుకురావడాన్ని ఆలోచించండి. అసలు ఎటువంటి వివరణలు లేని విషయాలు. అయితే ఆయన అంటాడు, నేను మార్గదర్శనం చేస్తాను, నేను గైడ్ చేస్తాను. అది దేవుని యొక్క ప్రతి ఒక్క బిడ్డకు సొంతమైన వాగ్దానము. దాని గురించి ఆయనకు అంతా తెలియని సమస్య ఏది మీరు తీసుకురాలేదు. జవాబు అనేది ఆయన వద్దలేని ఏ ప్రశ్నను మీరు వేయలేరు. ఆయన ఇలా అనడు, ఏమో బహుశా. ఆయన ఇలానూ అనడు, చూడండి దాని గురించి ఆలోచిస్తాను, నేను దాని గురించి మర్చిపోయాను. మీ ప్రతి ఒక్క ఏరియాలోనూ దేవుడు వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటాడు. ఎందుకంటే మీరు ఆయనకు తెలుసు, నేను జీవిస్తున్న లోకము క్రూరమైన, చెడ్డదైన, మోసమైంది. అందువలన మన జీవితంలోని ప్రతి విషయంలోనూ దేవుడు ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటాడు. ఇక్కడ ముఖ్యమైనది మూడో విషయం ఒకటి ఉంది, అది ఇదే. అదేంటంటే మన జీవితంలో ధ్యానించడం మరియు వ్యక్తిగత ఆరాధనా సమయం అనేది జీవితంలో చాలాసార్లు ఉండాలి. అదే వ్యక్తిగత ఆరాధనా సమయం. ఆయన గైడెన్స్ని, మార్గాన్ని వెతుకుతూ ఆ నిర్ణయం ఉండాలి. ఆ నిర్ణయం అంత క్రిటికల్గా నిర్ణయం ఉంటుంది. అయితే మీరు నేను ఎక్కువ సమయాన్ని ఏం చేస్తూ గడపాలి? ఇక్కడ మనం మాట్లాడుకున్న దానికే, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి. ఆయన ఏం చెప్పాడు, ఆయన ఎలా వ్యవహరిస్తాడు. చెప్పాలంటే జీవితంలో మనం ఎన్నడూ ఇలా అనుకునే చోటుకు రాలేము. చూడండి, నేను దాన్ని కింద పడేశాను. ప్రతి దానిని అర్థం చేసుకోవడం గురించి వాళ్ళు అంత అహంకారంగా ఉన్నప్పుడు మీరు గమనించడం మంచిది. ఎందుకంటే వినండి, సమయాలు, విషయాలు మారతాయి, దేవుడు మాత్రం మారడు. అయితే దేవుడు మన డైరెక్షన్ సెన్స్ని మార్చవచ్చును. మనం చేసేదానిని ఆయన మార్చవచ్చును. దేవుడు రేపు మీ వద్దకొచ్చి అనొచ్చును, ఏమనో తెలుసా, ఇకపై ఇక్కడ నువ్వు పని చేయకూడదు. మీరు అనొచ్చు, అది దేవుడు కాదు, ఎందుకంటే ఉద్యోగం దొరకడం చాలా కష్టం. దేవుడు గాని అంటే, ఈరోజు నువ్వు నీ జాబుని వదిలేయి, నీకోసం నేను వేరేది చూశాను అని. మీ జీవితంలో దేవుడు ఆశ్చర్యంగా కలుగు చేసుకోవడం గురించి తక్కువ అంచనా వెయ్యకండి. ఎందుకంటే దేవుడు చేయాలనుకున్న ప్రతి విషయంలోనూ ఇది ఒకటి. మన జీవితపు ప్రతి మార్పులోనూ ఆయన ఏం చేయాలంటాడు, ఆయన దాని ఘనత ఆయనకు మాత్రమే చెందే విధంగా చేస్తాడు. ఇది నెంబర్ 1. ఇక రెండవది, ఆయన్ని నమ్మడం మనం తెలుసుకోవాలని అంటాడు. అలా చేయడానికి ఆయనతో మీరు సరైన సంబంధంలో ఉండాల్సి ఉంటుంది. కనుక ఇక్కడ ఈ భాగాలలో మనకేం తెలుస్తుందంటే, మొదట్లో ఉదాహరణకు ఈ 7వ వచనంలో, ఇప్పుడు అబ్రాహాము అప్పటికే కదిలి వెళ్ళసాగాడు. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. తర్వాత 8వ వచనం ఇలా చెప్తుంది, అక్కడి నుంచి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి, పడమటన ఉన్న బేతేలునకును తూర్పున ఉన్న హైకిని మధ్యను గుడారము వేసి, అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. వాళ్ళు బలిపీఠాన్ని కట్టిన తర్వాత అది అన్ని రకాల బలిపీఠంగా ఉండవచ్చును. అయితే సహజంగా ఉదాహరణకు రాతి బలిపీఠము ఆ రాళ్లగుట్ట ప్రతినిధిత్వం చేసింది. మనకున్న టెక్నాలజీ అంతటిని గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ టెక్నాలజీ చాలా సింపుల్ అయింది. ఇక్కడ రాళ్లగుట్ట, అక్కడ ఒక గుట్ట, ఇంకో రాళ్లగుట్ట ఇక్కడ. ఎందుకంటే అతడు అదే రాళ్లగుట్ట వద్దకు తిరిగి వెళ్ళాడు. వచనం ఇంకొంచెం సేపట్లో మనకు చెప్తుంది. అతడు అదే రాళ్లగుట్ట వద్దకు వెళ్ళాడు, ఎందుకంటే దేవుడు అతనితో చెప్పినది గుర్తు చేసుకోవాలనుకున్నాడు. అందుకనే మిమ్మల్ని ఒక డైరీ మెయింటైన్ చేయమంటాను. అందుకనే దేవుడు మీకు చెప్పినది రాసుకోమని ప్రోత్సహిస్తాను. ఎందుకంటే మీరు వినండి, సాతాను దాన్ని దొంగిలిస్తాడు, దాన్ని మీ మైండ్లోంచి తిన్నగా తీసేస్తాడు. దేవుడు మనతో అదే అవసరతను గురించి మళ్ళీ 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 మనతో మాట్లాడతాడని నమ్ముతాను. ఆయనకు తెలుసు. కనుక ఏ రోజైనా సరే మీరెంత బిజీగా ఉంటారో ఆలోచించండి. మన మనసులు అన్ని రకాల విషయాలతో కలుషితమవుతాయని ఆయనకు తెలుసు. ఆయన చిత్తము మధ్యలో మనం నడవాలని అనుకుంటాడు. ఎందుకంటే మీ జీవితానికి బెస్ట్ది ఇవ్వాలని.
నేను గాని ఎవరితోనైనా ఏవైనా చెప్పేది ఉంటే దేవుడు మీ జీవితానికి బెస్ట్ ఇవ్వాలంటాడని. అయితే మీరు ఆయనతో సహకరించాలి. ఆయన తన వంతుని చేస్తాడు. ఆయన మీకు మార్గాన్ని చూపుతాడు. ఆయన ఒక మార్గాన్ని చేస్తాడు. ఆయన మార్గాన్ని ఏర్పరుస్తాడు. ఒక అధికారంలో ఉన్న ప్రేమించే దేవుడు మీ జీవితపు మార్గంలో చేయగల ప్రతి సహాయము చేస్తాడు. అయితే దాన్ని మీరు ఉల్లంఘిస్తే మీరు తప్పకుండా సమస్యలో పడతారు. అది చాలా చాలా సింపుల్, చాలా చాలా స్పష్టంగా ఉంది దేవుని వాక్యంలో. అది నన్ను తర్వాత పాయింట్కి తీసుకువెళుతుంది. దేవుని మార్గము నుంచి కోర్సుని మార్చడం, దేవుని గైడెన్స్ నుంచి కోర్సుని మార్చడం. అది ఏం చేస్తుంది చూడండి. ముందుగా మనం దేవుని వాగ్దానాన్ని సందేహిస్తున్నామని సూచిస్తుంది. ఇప్పుడు దేవా నాకు ఇది తెలుసని తెలుసు, నువ్వు ఏం చెప్పావో అయితే దేవా చూడు దేవా, నేను ఇది నిజం కాదు, ఎందుకంటే ఇది పూర్తిగా అవివేకమైనది. కనుక చూద్దాం అతను అలా ఎందుకన్నాడో. చూడండి, మీరు గాని వచ్చినప్పుడు ఈ భాగాన్ని చూస్తే ఈ 10వ వచనంలో, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఇప్పుడిక్కడ మనం తెలుసుకునేది ఇదే. వచనాలలో మొదటిసారి ఐగుప్తు చెప్పబడింది. అతడు ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు సమస్యలో పడేవాడు. దేవుడు అతనికి ఏం చెప్పుంటాడో ఆలోచించండి. అతనికి ఆయన చెప్పిన ప్రత్యేకమైన విషయాలన్నీ. తర్వాత అక్కడ కరువు వచ్చింది. అతనంటాడు, నేను వేరే ఎక్కడికైనా వెళ్లడం మంచిది అని. అతడు సమస్యలో పడ్డాడు. అతనుకున్న సమస్య అదొక్కటే కాదు, ఎందుకంటే అతను దేవుని పథకం నుంచి, దేవుని చిత్తం నుంచి బయటకు వెళ్ళాడు. ఎవరు అంటారు దేవుని చిత్తం అంతగా నాకు తెలుసని? నాకు తెలియదు. అందుకనే ధ్యానించడం, దేవుని వాక్యాన్ని చదవడం, ప్రార్థించడం, బైబిల్ చదవడం, దేవుని మీద మీ జీవితాన్ని ఫోకస్ చేయడం అనేవి మార్పుని తెస్తాయి. అది అంత సింపుల్, అంతే. ఏమనంటే మనలో ఎవరూ కూడా దేవుని వాక్యాన్ని నెగ్లెక్ట్ చేసి సొంతంగా చేయగలిగేంత తెలివైన వారు మనలో ఎవరూ లేరన్నది. ఈ విధంగా మన జీవితంలో మార్గదర్శనాన్ని పొందుతాము. మీరు నేను దేవుని మార్గదర్శనం కొరకు చూస్తున్నప్పుడు ఆయనకు తెలుసు మనకు స్పష్టత ఎప్పుడు కావాలన్నది. మనం ఎప్పుడు భయపడతామో తెలుసు. కరెక్ట్గా ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. అవును, మీరు దేవుని వాక్యంలో ఉండాలి. అది లేకుండా బ్రతకగలమని అనుకోవచ్చును. కానీ ప్రతి ఒక్కసారి సమస్యల్లో పడతారు. వాక్యాన్ని ధ్యానించడం, వినండి, వాక్యాన్ని ధ్యానించడం ఇది ఒక దైవికమైన పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉన్న కాంపస్. దానిని ఎవరూ కూడా యాక్యురసీ నుంచి తీసివేయలేరు. దానిని దేవుడు మనల్ని నడిపించడానికి ఇచ్చాడు, మన క్రైస్తవ జీవితంలో నడిపించడానికి. కనుక విషయాలను మనంగా సరిచేసి మన విధానంలో చేయాలనుకున్నప్పుడు అది ఆ విధంగా అసలు పనిచేయదు. ఇప్పుడు దేవుడు తన వాగ్దానమును నూతనపరుస్తాడు. ఎందుకంటే మనం ఆయన్ని అనుసరించాలని. మనం ఆయన చిత్తమును అనుసరిస్తుండగా ఆయన తన వాగ్దానమును నూతనపరుస్తాడు. 15వ అధ్యాయంలో అక్కడి నుంచి ముందుకు వెళ్ళి చూడండి. మనం కొన్ని అధ్యాయాలను దాటివేస్తున్నాం, కొన్ని విషయాలు తప్పనిసరిగా దీనికి అన్వయించనందువలన. కనుక 15వ అధ్యాయంలోని 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రమా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకు ఏమిచ్చనేమి? నేను సంతానం లేనివాడనే పోవుచున్నానే. దమస్కు ఎలియజేరే నా ఇంటి ఆస్తికర్త ఎగును కదా, అతని దాసుల్లో ఒకడతను. మరి అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని వద్దకొచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకునొచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయనది అతనికి నీతిగా ఎంచెను. నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలికి తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పాను. తర్వాత అతను అన్నాడు, దేవా, పలానా దాని సంగతేంటి? మీరిక్కడ చూడాల్సింది ఇదే. మన కొరకు దేవునికున్న అద్భుతమైన ప్రేమలో ఆయనకెక్కడికి నడిపించినా, ముఖ్యంగా మార్గము ఎంతో కఠినంగా మారినప్పుడు, క్లిష్టమైనప్పుడు మనం మార్గాన్ని చూడలేం, చాలా కష్టం. ఆయన తన అద్భుతమైన కృపలో దేవుడు సమయం తీసుకొని ఆయన అవసరమైనవన్నీ చేస్తాడు. మనం ఆయన మార్గంలో నడుస్తున్నామని నమ్మకం కలిగేలా. అది కష్టంగా ఉన్నా సరే, క్లిష్టంగా ఉన్నా సరే ఆయన మార్గంలో నడవడం బహుశా ప్రశ్నించతగినదేమో. ఇతరులు అనొచ్చు, మీరు అసలు అలా ఎందుకు చేస్తున్నారు అని. ఆయన చూడండి, అతనికి తిరిగి నమ్మకం కలిగించాడు. ఇక్కడే కరెక్ట్గా మీరు గుర్తుంచుకోవాలి, నేనిక్కడ ఏం చేస్తున్నాను చెప్పినట్టుగానే మనం చేయబోతున్నాము. కనుక దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇది నన్ను మరొక విషయం వద్దకు తీసుకువెడుతుంది. అదేంటంటే, కొన్నిసార్లు ఆ దైవికమైన కౌన్సిల్ని వినడం ద్వారా తప్పనిసరిగా ఆ దైవికమైనది కాకపోయినా కానీ జ్ఞానహీనమైన కౌన్సిల్ని, అది దేవుని వాగ్దానాలను ఇగ్నోర్ చేసేలా చేసి దేవుని చిత్తం నుంచి బయటకు తెస్తుంది.
కనుక దానికి ఉత్తమమైన ఉదాహరణ 16వ అధ్యాయంలో ఉంది. మీకు ఈ కథ తెలుసు ఏం జరుగుతుంది. చూడండి, శారేకి బిడ్డలు కలుగలేదు. కనుక కొంతకాలం గడిచాక ఆమె అంటుంది, అబ్రహాము, నాకు ఇలా చేయాలని ఉంది. నీవు నా దాసిని తీసుకొని నేను నీకు నా దాసిని ఇస్తాను. నువ్వు మనకు ఆ విధంగా నాకు బిడ్డ కలుగుతుంది. ఇది పర్ఫెక్ట్ ఉదాహరణ. ఎందుకయింది? దేవుని చిత్తానికి బయట అడుగు వేస్తారు. ఆయన విధానంలో కాకుండా మీ విధానంలో చేస్తారు. ఎప్పుడు సమస్య వస్తుంది. ఆమెను చెప్పండి, ఎప్పుడు సమస్య వస్తుంది. కనుక ఇప్పుడు వాళ్ళ మధ్య అబ్రహాము భార్య హాగరు మరియు అతనికి మధ్య మంచి సంబంధం ఉన్నా కూడా ఇప్పుడు కుటుంబంలో వెంటనే పోట్లాట మొదలవుతుంది. ఎందుకంటే వచనం చెప్తుంది, అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యెను. అది తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయెను. ఇప్పుడిక్కడ ఒకే గృహంలో ఒక పురుషుడు 2 స్త్రీలతో జీవిస్తున్నాడు. శారయి చెడు సలహా వినినంత వరకు, దేవుణ్ణి నమ్మకుండా శారయి మాటలు విననంత వరకు అందరూ బావున్నారు. అతడు దేవుణ్ణి నమ్మలేదు. దేవుడంటాడు, నీ ద్వారా నేను కార్యాన్ని చేయబోతున్నాను. ఒక ఐగుప్తుని ద్వారా కాదు, కాని నీ ద్వారా. దేవుడు దానిని ఎంతో స్పష్టంగా చెప్పాడు. కనుక అవివేకమైన మాటలు వినడం వలన దేవుని చిత్తం నుంచి బయటికి వస్తారు. సహజంగా అలా జరిగినప్పుడు దాని ఫలితంగా ఇతరులు శ్రమపడతారు. తర్వాత నిజమే, కొన్నిసార్లు దేవుని వాగ్దానము మన దృష్టి నుంచి చూసినప్పుడు నెరవేరడం అసాధ్యమనిపిస్తుంది. అవును, ఖచ్చితంగా. ఇదిగో ఈ విషయమే ఇక్కడ ఈ 17వ అధ్యాయంలో ఇక్కడే యెహోవా అబ్రహాముతో మాట్లాడి ఆయన ఏం చేయబోతున్నాడో చెప్పడం చూస్తాము. ఆదికాండము 17. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగుజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించెదను. ఆమె జనములకు తల్లియేయుండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. ఎందుకంటే అది సరైందని అనిపించలేదు. అప్పుడు అబ్రహాము సాగిలిపడి నవ్వి, 100 ఏళ్లవానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనెను. కనుక మీరీ భాగాన్ని చూసి బహుశా ఇలా అనుకోవచ్చును, చూడు దేవా, అది అసలు దీనంతట్లో నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలియడం లేదు. అది అసాధ్యంగా కనిపించింది. అసలు నువ్వు ముందుకు వెళ్ళి శారా బిడ్డను కనేలా చేశావు. అసలు ఇదంతా ఒక క్వార్టర్ సెంచరీలో జరగడం అంటే అందులో అర్థమే ఉండదు దేవునికి తెలుసుకోనంత వరకు. మీరు దానిని దేవుని దృష్టికోణం నుంచి చూస్తే అప్పుడు చూసి ఇలా అంటాం, ఓ అలానా. కనుక అతను నవ్వాడు. శారా ఆ మాటను విన్నప్పుడు ఆమె నవ్వింది. ఇద్దరూ దేవుని చూసి నవ్వారు. దేవుని వాగ్దానం చేసినది చేయడానికి ఆయన స్కెడ్యూలుతో, ఆయన సమయంలో, ఆయన విధానంలో చేయడం గురించి. అయితే అతడు ఆయన్ని అనుసరించాడు, విధేయత చూపాడు. ప్రత్యేకంగా ఆ సమయంలో అతనికి అది అంత కఠినం అనిపించినా సరే. కనుక అది నన్ను తర్వాత పాయింట్ వద్దకు తీసుకువెళుతుంది. అది సింపుల్గా ఇదే. ఏమంటే జీవితంలో దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడడానికి, ఆయన వాగ్దానం చేసిన దానికి వ్యతిరేకంగా కనిపించే ఏదో మన నుంచి కావాలి అని ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఏమనంటే ఈ బిడ్డ ద్వారా ఇస్సాకు మానవాళినంతా ఆయన ఆశీర్వదిస్తాడని. తర్వాత ఒక రోజున దేవుడు అతనితో అంటాడు 22వ అధ్యాయంలో, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలువుగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడాయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతనిని అర్పించమని చెప్పాను. దేవుడే స్వయంగా ఆయనకు విరుద్ధంగా చేస్తున్నాడని అనిపిస్తోంది. ఆయన అంటాడు, ఈ బిడ్డ ద్వారా నేను భూమి మీద జనములను ఆశీర్వదిస్తాను అని. కానీ ఇప్పుడు నువ్వు ఇతన్ని చంపమని చెప్తున్నావా? ఇప్పుడు దీనిని భాషలో చెప్పాలంటే అతన్ని చంపనా? అందులో అసలు అర్థమే లేదు. అది వేరుగా చెప్పాలంటే అది దేవుడు కాదు. దేవుడెప్పుడు అలా చెప్పడు. దీన్ని చూడండి. అందుకనే మనం వాగ్దానంతో జీవిస్తాము, విధేయతతో జీవిస్తాము, ఫీలింగ్స్తోనో లేక ఏదో కారణం చేతనో కాదు. ఎందుకంటే కొన్ని విషయాలు అసలు రీజనబుల్గా ఉన్నట్లే మనకు కనిపించవు. అవును, ఎన్నటికీ. అయితే అతను ఏం చేశాడు? వచనం చాలా స్పష్టంగా చెప్తుంది. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళెను. ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఉంది. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుంచి ఆ చోటు చూచి తన పనివారితో అబ్రహాము ఇట్లనెను. ఇప్పుడిది చూడండి, బైబిల్లో ఎంత ప్రత్యేకమైన వచనం. అబ్రహాము తన పనివారితో
మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పాను. అబ్రహాం ఏం చెప్తున్నాడు? దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నన్ను ఇక్కడి వరకు తీసుకుని వచ్చాడు. అసలు సాధ్యమే కాదనుకున్న సమయంలో ఆయన నాకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయన ఇదంతా చేశాడు. దేవుడు నా కుమారుణ్ణి బలి అర్పించమంటే ఆయన ఆజ్ఞను పాటిస్తాను, ఎందుకంటే దేవుడు అతన్ని మృతుల్లోంచి లేపుతాడన్న నమ్మకం ఉంది. అయితే అలా చేయాలని ఆయన్ని నేను విశ్వసిస్తున్నాను. రీజనబుల్గా లేదు, అయినా ఆయన్ని నమ్మాడు. కొన్నిసార్లు మనకు ఎంతో ప్రియమైనది దేవుని వాగ్దానం నెరవేర్చడానికి ఇవ్వాల్సి వచ్చేలా దారి తీస్తుంది. కనుక అబ్రహామునకు సొంతమైనవన్నీ, అతను ఎంతో ఎంతో ధనికుడు, అతనికున్న అత్యంత ముఖ్యమైన సంపద అతని కుమారుడైన ఇస్సాకు. అందుకనే ఆయన అతన్ని ఒకే ఒక అతడు ప్రేమించేవాడిని అన్నాడు. దీని గురించి ఆలోచించండి. పర్ఫెక్ట్ వరుసలో యేసు యొక్క జీనియాలజీ చైన్కి లింకులా ఇస్సాకు ఆ చైన్లో ఉన్నాడు. కనుక అతనేం చేశాడు? ఇస్సాకుని పర్వతం మీదకు తీసుకుని వెళ్ళాడు. అతన్ని కట్టి ఉంచాడు. పీఠముపైనున్న కట్టెల మీద అతన్ని ఉంచి చెయ్యి చాపి కత్తిని పట్టుకుంటాడు. వచనం చెప్తుంది, వాళ్ళు పైకి వెళుతుండగా గుర్తు చేసుకుంటే ఆసక్తికరంగా ఉంటుంది. ఏమనంటే ఇస్సాకు అడుగుతాడు, తండ్రి, నాకు బలిపీఠంను నిర్మించడానికి కట్టెలు కనిపిస్తున్నాయి, తర్వాత నాకు నిప్పు కూడా కనిపిస్తోంది, మరి గొర్రెపిల్ల ఏది అని. గుర్తుంది అబ్రహాం ఏం చెప్పాడో? దేవుడే గొర్రెపిల్లను చూసుకుంటాడు. ఇప్పుడు ఇది చూడండి, అతనికి సొంతమైనది అంటే అతని ఇంటి వద్ద అత్యంత విలువైనది ఇస్సాకు ఒక్కడే. అదే అతని కుమారుడు. అయితే దేవుని ఆజ్ఞను పాటించడానికి, అతన్ని అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీరు గట్టిగా జీవితంలో దేన్ని పట్టుకుని ఉన్నారు? దేన్ని మీరు పట్టుకుని వేళ్లాడుతూ ఉన్నారు? ఏదో ఒకలా దేవునికి లోబడి ఉండకుండా. దీన్ని జాగ్రత్తగా చూడండి. మీ చేతులు చాచి ఆహ్వానించలేని సంబంధం ఏదైనా ఉందా మీ జీవితంలో? మీరు వదులుకోనిది ఏదైనా ఉందా మీ జీవితంలో? మీ సొంతమైనది ఏదైనా? మీకున్న ఏదైనా స్వప్నమా? మీరు సెట్ చేసుకున్న లక్ష్యం ఏదైనా? నడవడానికి మీరు ఎంచుకున్న దారి ఏదైనా? అయితే దాన్ని వదలడానికి సిద్ధంగా లేరు. సింపుల్, మీకో విషయం చెప్తాను. చివరికి నిరాశే మిగులుతుంది, బాధ, గుండె నొప్పి, శ్రమలు. ఎందుకంటే ప్రతిసారి అవిధేయత అక్కడికే నడిపిస్తుంది కనుక చివరికి అవే మిగులుతాయి. అయితే దానిని మీరిచ్చివేస్తే, ఆయనకిచ్చివేస్తే, జాగ్రత్తగా వినండి, ఎప్పుడూ పోగొట్టుకోరు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు మిమ్మల్ని ఇచ్చుకుంటే మీరేమీ పోగొట్టుకోలేరు. ఏమీ పోగొట్టుకోలేరు. పోగొట్టుకోలేరు అంతే. వదిలివేయమని దేవుడు చెప్పిన దానినే పట్టుకుని ఉంటే గెలవలేరు. కనుక మీ జీవితంలో మీరెక్కడున్నారు? ఎప్పుడైనా యేసుక్రీస్తుని మీ వ్యక్తిగత రక్షకునిగా నమ్మారా? లేదా మీ జీవితాన్ని మీకు ఇష్టమైన విధంగా జీవించాలని నిర్ణయించుకున్నారా? ఏదో ఒకలా అది వర్కౌట్ అయ్యేలా చేయాలని అనుకుంటున్నారా? చేయలేరు. దీన్ని చూడండి, దేవుడు ఎన్నడూ వర్కౌట్ అవ్వడానికి అలౌ చేయని దేనిని పనిచేసేలా చెయ్యలేరు. అదే అవిధేయత అంటే. ఒక విశ్వాసిగా మీరు, నేను సరైన నిర్ణయాలను చేయలేకపోవచ్చును, అయినా దేవుడు మనల్ని క్షమిస్తాడు. అయితే క్రీస్తు యేసును గాని మీరు కాదంటే, దేవుని కుమారుణ్ణి మీరు తిరస్కరిస్తే, వినండి, అబ్రహామునకు ఇస్సాకు ఎలాంటివాడో తండ్రికి యేసు అలాంటివాడు. తండ్రి యేసుని శిలువ మీద మరణించడానికి ఇచ్చాడు, మనం మన పాపాల నుంచి క్షమించబడడానికి, మనకు నిత్య జీవనపు వరమును ఇవ్వడానికి. మీరాయన్ని తిరస్కరించినప్పుడు మీరు పవిత్రమైన జీవితము మరియు నిత్య జీవనపు దేవుని ఏకైక మార్గాన్ని మీరు తిరస్కరిస్తున్నారు. కనుక మీరుగాని మీదైన దాన్ని పట్టుకుని ఉంటే మీ జీవిత విధానానికి ఆయన్ని తిరస్కరించి మీకేముంటుంది? ఆయన గైడెన్స్ మీకు ఉండదు, ఆయన సన్నిధి మీకు ఉండదు. ఏదో ఒక విధంగా మీరు చేయగలరు అన్నది అపవాది యొక్క మోసమే అవుతుంది. మీరు చేయలేరు. ప్లీజ్ చెప్పేది వినండి, మీరు చేయలేరు, చెయ్యరు కూడా. దేవుడు అనుమతించడు.
మీరు చేయగల తెలివైన పని ఏంటంటే మీ పాపాలను క్షమించమని తండ్రిని అడిగి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు త్యాగాన్ని పూర్తి అప్పుని చెల్లించడానికి మరణించిన ఆయన్ని నమ్ముతున్నామని తండ్రికి చెప్పడమే. మీరు ఆయన్ని వ్యక్తిగత రక్షకునిగా నమ్ముతున్నారు. ఈ క్షణం నుంచి అది ఆయన జీవితమని. మీ జీవితం ఆయన జీవితం. ఆయన ఏం చేసుకున్నా సరే అదే మీ జీవితంలో చేసుకునే తెలివైన నిర్ణయం. తండ్రి, పరిశుద్ధాత్మ ఈ నిజాలను లోతుగా మునిగేలా చేయమని ప్రార్థిస్తున్నాను. మర్చిపోలేనంత బలంగా వాటిని ఇగ్నోర్ చేయకుండా, ఏ విధంగానూ భంగపరచబడకుండా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మేము నిన్ను ప్రేమిస్తున్నాము. దానికి మేము అర్హులమని ఎవరమూ డంబాలు పలుకుము. మేము నీకు సొంతమైన వారమని మా మనసులో మాకు తెలుసు. మాలో నీ బిడ్డలైన వారు విమోచన వలన కూడా నీకు సొంతమైన వారము. అన్ని చోట్ల ఉన్న ప్రజలు నువ్వు ఎవరన్నది తెలుసుకుంటారన్నదే మా ప్రార్థన. మేము నీ బిడ్డలుగా ఇది చెప్పడానికే నీ దగ్గరకొచ్చాం. ప్రభువా, నీ ప్లాన్కి సరిపోని దేనినైనా కూడా మేము మా జీవితంలో పట్టుకుని గనక ఉంటే, దేవా, ఈరోజు దాన్ని వదిలేస్తున్నాము యేసు నామములో. ఆమేన్. నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే intouch.orgలో మమ్మల్ని కలుసుకోండి. ఇంటచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం, స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం. ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రాంను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు. ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది.